All of you. Hello. Guys, Good వాయిస్ evening, sir. వినపడుతుందా? Yeah, good evening. సార్ Good evening, ma. Done, guys. So, లాస్ట్ ప్రీవియస్ క్లాస్ చేస్తున్నారమ్మా? ఎవరికైనా ఏమైనా పెండింగ్ ఉన్నాయమ్మా? ఎనీవన్? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. లాస్ట్ క్లాసెస్ అన్ని జనరల్ ప్రాబ్లమ్స్ అన్ని చేస్తున్నారు. ఫ్రమ్ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ లైక్ జిఎస్టి. జిఎస్టి ఓవర్ వ్యూ అండ్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ టుడే క్లాస్ లో డిస్కషన్ చేస్తాం. సో టుడే టుమారో మనకి ఫస్ట్ మెటీరియల్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సెకండ్ మెటీరియల్ మళ్ళీ మెయిల్ చేస్తాను. ఒకసారి నాకు వాట్సాప్ లో హాయ్ పెట్టండి. ఓకే, పర్సనల్ గా నాకు మెయిల్ ఐడీస్ పంపించారంటే నేను సెకండ్ మెటీరియల్ సెండ్ చేస్తాను. ఓకే, డన్ గైస్. సో టుడే చూడండి, మనకి జిఎస్టికి సంబంధించిన ఓవర్ వ్యూ అనేది డిస్కస్ చేస్తున్నాం. పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. Yes, sir. డన్. ఫస్ట్ వన్ చూడండి మా, జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటారు. సర్వీస్ ట్యాక్స్ అని చెప్పకూడదు, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని మనం పలకాలి. ఓకే, సో యాక్చువల్ గా ఫస్ట్ జిఎస్టిని ఏ కంట్రీ ఇంప్లిమెంటేషన్ చేసింది అంటే ఫ్రాన్స్. France. ఎప్పుడు? 1954 లో దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 1954 లో మనకి జిఎస్టిని ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. తర్వాత ఆ కంట్రీస్ చూసి 160 కంట్రీస్, ఎస్ ఆ ఫార్మాట్ బాగుంది అనే ఉద్దేశంతో తర్వాత 160 కంట్రీస్ అనేది మెయింటైన్ చేయడం జరిగింది. బట్ ఈ కాన్సెప్ట్ ని మన ఇండియాలకి అటల్ బిహారీ వాజ్పేయి గారు 2000 సంవత్సరంలో ప్రధానమంత్రి ఉన్నప్పుడు దీన్ని డిస్కషన్ చేశారు పార్లమెంట్ లో. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇండియాలోకి తీసుకురాలేకపోయారు. తర్వాత పిఎం నరేంద్ర మోడీ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ మనకి ప్రధానమంత్రిగా, ఆయన 1 జూలై 2017లో ఇండియాలోకి పూర్తిగా మనకి జిఎస్టి ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. ఓకే, సో యాక్చువల్ గా ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి. డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. సో డైరెక్ట్ ట్యాక్స్ కిందకి ఏమొస్తాయి చెప్పండి ఎనీవన్? డైరెక్ట్ Income ట్యాక్స్ tax, ఏమొస్తాయి? income ఇన్కమ్ tax, ట్యాక్స్, Black Money Act, ఇంకా Black Money Act. ఓకే, ఇంకా Rendo sir present. ఓకే. ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందకి ఏమొస్తాయి? GST, VAT, SENVAT, customs. సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకి మెయిన్ గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వస్తుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందకి మెయిన్ గా జిఎస్టి వస్తుంది. సార్, ఎందుకు మన ఇండియాలోకి జిఎస్టి తీసుకొచ్చారు? మెయిన్ పర్పస్ ఎవరైనా చెప్పగలరా? ఎందుకు ఇండియాలోకి జిఎస్టి తెచ్చారు? Cascading effect. వెరీ గుడ్. సో ఇండియాలో వ్యాట్ ఎక్కువగా ఉన్నింది. ఆ వ్యాట్ ని తీసేసి జిఎస్టి తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటి? క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అన్నాడు. అంటే ఏ విధంగా చెప్పండి? క్యాస్కేడింగ్ tax. ఎఫెక్ట్ అంటే ఏ విధంగా? Tax on tax. ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. వెరీ గుడ్. ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ అంటే Double taxation. ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ అంటే ఏంటి చెప్పండి? Double taxation, sir. అదే ఎలా? మిగతా వాళ్ళకి అర్థం కావాలిగా. ఎలాగా? డబల్ ట్యాక్స్ ఓకే, ఎలాగా? ఎగ్జాంపుల్. ఓకే, సో ఇప్పుడు వ్యాట్ లో ఉన్నప్పుడు మన ఇండియాలో మల్టిపుల్ ట్యాక్స్ రేట్స్ వేటి మీద? సో మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్ సర్వీసెస్ మీద. అంటే ఇప్పుడు మొబైల్ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లో 5% ఉంది. ఇదే 5% తమిళనాడులో ఉండదు, అక్కడ 12.5 ఉంటుంది, కర్ణాటకలో 14.5 ఉంటుంది. మొబైల్ ఒకటే, బట్ ట్యాక్సెస్ వేరుగా ఉన్నాయి. ఇండియాలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక రకమైన ట్యాక్స్లు ఉంటే ఇంకా డిఫరెన్స్ ఏముంటది? అలా ఉండకూడదనే ఉద్దేశంతో ఏ ప్రోడక్ట్ ఎక్కడ కొనినా అమ్మినా త్రూ అవుట్ ఇండియా, నువ్వు గుజరాత్ లో కొన్నా 5% ఉండాలి, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, ఓకే, సో మరి గుజరాత్, తర్వాత మనకి ఇంకా జమ్మూ కాశ్మీర్, ఎక్కడ కొనినా నీకు 5% ఉండాలి అనే ఉద్దేశంతో మల్టిపుల్ ట్యాక్సెస్ అన్నిటిని రిమూవ్ చేస్తూ ఒక 3 కాంపోనెంట్స్ ని మనం తీసుకొచ్చారు. ఓకే, స్లాబ్స్ ని తీసుకొచ్చారు. అవి ఏంటో డిస్కషన్ చేద్దాం. ఓకే, వేటి మీద జిఎస్టి పడుతుంది అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద, కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద ట్యాక్స్ పడుతుంది. ఓకే, ఎవరు కలెక్ట్ చేస్తారు? ఎవరి దగ్గర నుంచి అంటే కస్టమర్స్ దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు.
ఎవరు? వాళ్ళు టైప్ ఆఫ్ డీలర్స్ అంటారు. అదే నెక్స్ట్ స్లైడ్‌లో మనం డిస్కస్ చేస్తాం. ఓకే. ఓన్లీ ఇండియా, బ్రెజిల్, కెనడా ఈ దేశాల్లో మాత్రమే డ్యూయల్ జీఎస్టీ స్ట్రక్చర్ ఉంది. డ్యూయల్ అంటే ఏంటి? యూనిఫైడ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి స్టేట్‌లకు డిస్ట్రిబ్యూట్ చేస్తది. డ్యూయల్ సిస్టమ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకునే టాక్స్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకునే టాక్స్ స్టేట్ గవర్నమెంట్. ఎవరిది వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. ఎవరి దాంట్లో ఇన్వాల్వ్ కారు. దీన్నే డ్యూయల్ జీఎస్టీ అంటారు. ఓకే. సో, తర్వాత బెనిఫిట్స్ ఏమొచ్చాయి సార్ మనకి జీఎస్టీ తీసుకురావడం వల్ల అంటే సింపుల్ టాక్స్ స్ట్రక్చర్ వచ్చింది. ప్రీవియస్ మనకి దగ్గర దగ్గర ఒక 15 టాక్సెస్ ఉన్నాయి. సో, వాటన్నిటిని సింప్లిఫైడ్ చేశారు. దీనివల్ల ఎలిమినేట్స్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. ఇప్పుడు అబ్బాయి చెప్పాడు కదా! టాక్స్ ఆన్ టాక్స్. ఓకేనా? అది ఎలిమినేషన్ చేశారు. దీనివల్ల గవర్నమెంట్‌కి రిటర్న్ ఫైలింగ్ చేసేటప్పుడు సిస్టమ్ టెక్నాలజీ అనేది సింప్లిఫైడ్ అయింది. దీనివల్ల రెవెన్యూ పెరగడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి గవర్నమెంట్‌కి. ఇవి మనం బెనిఫిట్స్‌గా చెప్పొచ్చు. సో, తర్వాత మనకి ప్రీవియస్ టాక్స్ స్ట్రక్చర్ ఎలా ఉన్నింది? సెంట్రల్ టాక్స్ కింద ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ టాక్స్, ఏడీఈ, సర్చార్జ్ అండ్ సెస్, సీవీడీ అండ్ ఎస్ఏడీ ఈ టాక్సెస్ అన్నీ ఉన్నాయి. స్టేట్ టాక్స్ కింద వ్యాట్, సీఎస్టీ, బడ్జెట్ టాక్స్, లగ్జరీ టాక్స్, సర్చార్జ్ అండ్ సెస్, ఎంట్రీ టాక్స్ ఇవన్నీ సెపరేట్‌గా ఉంటాయి. వీటన్నిటి వల్ల చాలా మంది ఇల్లీగల్‌గా బిజినెస్‌లు ఎక్కువ చేసేవారు. దీనివల్ల గవర్నమెంట్‌కి టాక్స్ సరిగ్గా కట్టేవాళ్ళు కాదు. అందుకోసం ఏం చేశాడు? వీటన్నిటిని తీసేయలేదు. బయటికేమో తీసేసినట్టుగా పెట్టారు. కానీ వీటన్నిటిని మిక్స్ చేసి ఏం చేశారంటే 3 కాంపోనెంట్స్‌లో కలిపేశారు. టీజీఎస్టీ, ఎస్‌జీఎస్టీ, ఐజీఎస్టీ. టీజీఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ అని పెట్టారు. సార్ ఎప్పుడు సార్ ఈ టాక్సెస్ పడతాయి అంటే ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్‌లోనే పర్చేజ్ చేసి, ఆంధ్రప్రదేశ్‌లోనే సేల్స్ చేస్తే సీజీఎస్టీ, ఎస్‌జీఎస్టీ టాక్స్ పడతది. వితిన్ ద స్టేట్, ఇంట్రా స్టేట్ అంటాం. అలా కాకుండా వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసి, వేరే రాష్ట్రానికి సేల్ చేస్తే ఐజీఎస్టీ టాక్స్ పడతది. ఐజీఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్ టాక్స్. ఓకే. ఎగ్జాంపుల్ చూడండి. సో, ప్రీవియస్ టాక్సెస్ అన్ని మిక్స్ చేసి ఈ మూడిట్లో ఇంక్లూడ్ చేశారు. సీజీఎస్‌లో ఏం మిక్స్ చేశారు? ఏజీఎస్‌లో ఏం మిక్స్ చేశారు? ఐజీఎస్‌లో ఏం మిక్స్ చేశారు? చూడండి గమనించండి. ఇవేం తీయలేదండి. బయటికేమో తీసినట్టుగా చూపించారు గానీ, వీటిలోనే మిక్స్ చేశారు. సో, తర్వాత ఎగ్జాంపుల్ చూడండి. వితిన్ ద స్టేట్ లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్ 2 ఆంధ్రప్రదేశే. టాక్స్ ఏం తీసుకుంది? ఇంట్రా స్టేట్. ఇంట్రా స్టేట్ అంటే సీజీఎస్టీ, ఎస్‌జీఎస్టీ. తర్వాత నెక్స్ట్ వన్ లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్ ఆంధ్ర, తెలంగాణ. స్టేట్ థర్డ్ ఆఫ్ టాక్స్ ఇంటర్ స్టేట్ అంటే ఐజీఎస్టీ టాక్స్. ఐజీఎస్టీ. ఓకే. సో, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్‌కి 15 డిజిట్స్‌తో ఒక జీఎస్టీ నంబర్ అనేది ఇచ్చింది. వ్యాట్‌లో ఉన్నప్పుడు కూడా ఒక టిన్ నంబర్ ఉండేది. అలాగే మన ఇండియా మ్యాప్ ఉంది కదా! జమ్మూ కాశ్మీర్ నుంచి అంటే 29 రాష్ట్రాలు అండ్ లక్షద్వీపులు కలిపితే 37 నంబర్ వరకు. బిఫోర్ ఏపీ, తెలంగాణ విడిపోకముందు మన నంబర్ 27, 28 ఉండేది ఆంధ్రప్రదేశ్. విడిపోయిన తర్వాత సెపరేట్ అయినాయి. ఓకే. ఇప్పుడు 01 అంటే జమ్మూ కాశ్మీర్, 07 అంటే ఢిల్లీ, 37 అంటే ఆంధ్రప్రదేశ్, 36 అంటే తెలంగాణ, తెలంగాణ 33 అంటే తమిళనాడు, 29 అంటే కర్ణాటక. ఓకే. ఇలాగా 01 నంబర్ నుంచి 37 నంబర్ వరకు ఫస్ట్ 2 డిజిట్స్ అనేది స్టేట్ కోడ్. తర్వాత 10 డిజిట్స్ పాన్ నంబర్. ఎంటిటీ కోడ్ బ్లాంక్ 1 జెడ్. ఇది డిఫాల్ట్. ఏ జీఎస్టీ నంబర్‌లో అయినా ఉంటాయి. లాస్ట్‌లో చెక్ సమ్ డిజిట్ ఆల్ఫా ఉండొచ్చు. తర్వాత నంబర్ అయినా ఉండొచ్చు. ఓకేనా? మీరు జీఎస్టీ నంబర్ చూస్తానే ఇది పలానా స్టేట్ అని మీకు అర్థమైపోతది ఆటోమేటిక్‌గా. స్టేట్ కోడ్ చూస్తానే ఇది ఏ స్టేట్ కోడ్ అనేది మీకు తెలిసిపోవాలి. అది మీకు ఇన్వాయిస్‌లోనే ఉంటది. మళ్ళీ పర్టిక్యులర్‌గా చూపించాల్సిన అవసరం అయితే ఉండదు. అక్కడే అడ్రెస్ అవన్నీ ఉంటాయి. అవి చూస్తేనే మీరే తెలిసిపోతది. తర్వాత ఒక కొత్తగా కంపెనీ రిజిస్ట్రేషన్ చేయాలి అంటే ఓకే.
ఓకే. మనకి కొత్తగా ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ చేయాలంటే మీకు ఉండవలసిన మినిమం రిక్వైర్మెంట్. డాక్యుమెంట్స్. ఓకే. ఓకే. లైక్ బేసిక్ కంపెనీ డీటెయిల్స్ అంటే నేమ్, అడ్రస్, సర్టిఫికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్, పాన్ నెంబర్, పిన్ నెంబర్, సిన్ నెంబర్, కమ్యూనికేషన్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఫోటోగ్రాఫ్. ఇవన్నీ సబ్మిట్ చేస్తేనే జిఎస్టీ నెంబర్ జనరేట్ అవుతుంది. లేకపోతే జనరేట్ అనేది అవ్వదు. తర్వాత మీరు ఉపయోగించే ఐటమ్స్ మాక్సిమం ఇండియాలో 1600, 1700 ఐటమ్స్ ఉన్నాయి. అన్నిటి మీద ఎస్ఎస్ఆర్ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే. ఎలక్ట్రికల్ గూడ్స్ అన్నిటికీ ఒక హెచ్ఎస్ఎల్ నెంబర్, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ అన్నిటికీ ఒక హెచ్ఎస్ఎల్ నెంబర్, ఓకే, అప్పారల్ అన్నిటికీ ఒక హెచ్ఎస్ఎల్ నెంబర్. ఇలా గవర్నమెంట్ ఏం చేసిందంటే హెచ్ఎస్ఎల్ నెంబర్ హార్మనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమన్ కల్చర్ అంటారు. టర్న్ ఓవర్ బిట్వీన్ 1.5 crore నుంచి 5 crores మధ్యలో ఉంటే 2 digit హెచ్ఎస్ఎల్ నెంబర్ ఇవ్వాలి. టర్న్ ఓవర్ మోర్ దాన్ 5 crores టు అంతకు పైన ఉంటే 4 digit హెచ్ఎస్ఎల్ నెంబర్ ఇవ్వాలి. అదే ఏరే దేశాలకు ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ చేసుకుంటే 6 digit హెచ్ఎస్ఎల్ నెంబర్ ఇవ్వాలి. అదే సర్వీసెస్ మీద అయిందనుకోండి, ఫస్ట్ 2 digits 99 ఆర్ కామన్ ఫర్ ఆల్ ద సర్వీసెస్. ఓకే. 99 పై ఉన్న సర్వీసెస్ ఏదైనా కూడా 2 digits ఇవ్వాలి. అంతకు మించి పైన ఉన్నా కూడా బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ బట్టి నెంబరింగ్ అనేది ఉంటుంది. సర్వీస్ ఎస్ఏసి, సర్వీసెస్ అకౌంటింగ్ కోడ్ అంటారు. స్లాబ్స్. ఓకే. మనకి టోటల్ గా 5 స్లాబ్స్ ఉంటాయి. ఎగ్జామ్ట్ అంటే 0%, 5%, 12, 18, 28. అడిషనల్ గా అడిషనల్ సెస్ కూడా ఉంటాయి. ఇది పాత ఫోటో. ఇంకా మీకు లేటెస్ట్ గా ఇప్పుడు అప్డేట్ అయినాయి. అప్పుడప్పుడు పెంచుతూ ఉంటారు. మీరు బడ్జెట్ సమావేశాలు అవి చూసారంటే, ఓకే, ఇప్పుడు పాప్కార్న్ మీద 18% ఏమో ఇచ్చారు. క్యారమెల్ పాప్కార్న్. ఆ మనం ఉపయోగించే ప్రతి ఐటమ్ మీద, మనం తినే వస్తువు దగ్గర నుంచి వేసుకునే బట్టల వరకు ప్రతి దాని మీద ట్యాక్స్ ఉంటది. ఓకేనా? ఆ ట్యాక్సెస్ ఏంటి అనేది మీకు ఇన్వాయిస్ లోనే ఉంటాయి. బట్ జస్ట్ వాట్ ఇస్ వాట్ అని తెలియాలని ఇలా మనం ఇచ్చున్నాం స్లాబ్స్. ఇవి కాకుండా ఇంకా మనకి కొన్ని అడిషనల్ సెస్ ఎంటర్ చేస్తారమ్మా. ఏంటి మీద అవి? లగ్జరీ లగ్జరీ కార్స్, గుడ్స్. ఎరేటెడ్ డ్రింక్స్, లగ్జరీ తర్వాత మనకి జ్యువెలరీ, స్టోన్స్, వాటి మీద మాక్సిమం 1% నుంచి 25% వరకు, 0.25 నుంచి 3% వరకు యాడ్ చేస్తారు. లగ్జరీ గుడ్స్ ఎవరైతే వస్తువులు వాడతారో వాళ్ళ మీద. తర్వాత మనకి టైప్స్ ఆఫ్ డీలర్స్ 4 మెంబర్స్ ఉంటారు మార్కెట్ లో. రెగ్యులర్స్, కాంపోజిషన్, అన్ రిజిస్టర్డ్, కన్స్యూమర్స్. రెగ్యులర్స్ అంటే ఎవరు? ఎవరు మా రెగ్యులర్స్ అంటే? రిజిస్టర్డ్ పర్సన్. రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు. రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు అంటే ఏంటి? వీళ్ళ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి? ఎనీవన్? 20 lakhs 20 lakhs 40 lakhs టర్న్ ఓవర్ దాటినప్పుడు జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎంతవరకు? నుంచి మినిమం ఎంతవరకు ఉండాలి? ఎనీవన్? బీకామ్ స్టూడెంట్స్, సిఏ స్టూడెంట్స్, ఎనీవన్? ఎంతవరకు ఉండాలంటే అప్ టు 1.5 అనుకుంటా సార్. 1.5 నా? ఓకే. సో రెగ్యులర్ డీలర్స్ అంటే ఎవరు? కాంపోజిషన్ డీలర్స్ అంటే ఎవరు? సో ఎవరు మంత్లీ గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేస్తారు అంటే రెగ్యులర్ డీలర్స్ మంత్లీ గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేస్తారు. జిఎస్టిఆర్ 1 ఫైలింగ్ చేస్తారు. ఒక వస్తువు 500 అనుకోండి, అంటే 500 అనుకోండి, 550 రూపీస్ కలెక్ట్ చేస్తారు. వీళ్ళు రిస్క్ తీసుకుంటారు. గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేస్తారు మంత్లీ. ఓకేనా? అదే కాంపోజిషన్ వాళ్ళు రిస్క్ తీసుకోరు. కస్టమర్స్ దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయరు. ఓకే. సంవత్సరానికి 1% కడతారు. వీళ్ళు రిస్క్ తీసుకోరు, మేము ట్యాక్స్ అవసరం లేదు అంటారు. వీళ్ళ టర్న్ ఓవర్ ఎంత ఉండాలి పరాణం అని చూసుకుంటే మనకి లైక్ స్పెషల్ కేటగిరీ స్టేట్. ఓకే. అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎక్సీడ్స్ మినిమం 20 lakhs. రెస్ట్ ఆఫ్ ఇండియా అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎక్సీడ్స్ మాక్సిమం 40 lakhs. అంటే ఇక్కడ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఏంటంటే అక్కడ కొండ ప్రాంతాలు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, అక్కడ కొండ ప్రాంతాలు, బిజినెస్ టర్న్ ఓవర్ తక్కువ.
వెస్ట్ ఆఫ్ ఇండియా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తర్వాత మన తమిళనాడు, వీటన్నిటికి ఇండస్ట్రియల్ ఏరియాస్ ఎక్కువ. వీళ్ళకి మాక్సిమం 20 to 40 lakhs ఇచ్చారు. సో వీళ్ళని రెగ్యులర్ డీలర్స్ అంటారు. రెగ్యులర్ డీలర్స్ వీళ్ళు మంత్లీ గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేస్తారు, రిస్క్ తీసుకుంటారు, వీళ్ళు కస్టమర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. తర్వాత మనకి కాంపోజిషన్ డీలర్స్ మాక్సిమం 75 lakhs నుంచి 1.44 వరకు ఇలా పర్ యానం బిజినెస్ ఉంటుంది. సో వీళ్ళు రిస్క్ తీసుకోరు, కస్టమర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేయరు ట్యాక్స్. 500 అయితే 500 తీసుకుంటారు, 1000 అయితే 1000 తీసుకుంటారు, అంతకు మించి ఎక్కువ తీసుకోరు. ఓకే, వీళ్ళు గవర్నమెంట్ కి పర్ యానం 1% ట్యాక్స్ కడతారు, వీళ్ళు రిస్క్ తీసుకోరు. ఓకే, ఇంకా అన్రిజిస్టర్డ్ డీలర్స్ అంటే ఎవరు? వీళ్ళు 20 lakhs బిలోనే ఇలా బిజినెస్ ఉంటుంది, చిన్న చిన్న రీటైల్ వ్యాపారస్తులు. ఓకే, వాళ్ళు ఏం గవర్నమెంట్ కి ఏం ట్యాక్స్ పే చేయరు. ఇంకా కన్సూమర్స్ అంటే మనలాంటి వాళ్ళు కొని వాడుకునే వాళ్ళు. జిఎస్టిఆర్ 1 ఫైలింగ్, జిఎస్టిఆర్ 3B ఫైలింగ్, జిఎస్టిఆర్ 9. సో జిఎస్టిఆర్ 1 జేఎస్ఓఎన్ ఫైల్ ద్వారా చేయొచ్చు, ఎక్సెల్ ద్వారా కూడా ఫైలింగ్ అనేది చేయొచ్చు. ఓకే, జిఎస్టిఆర్ 1 అనేది ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మనము ఫైలింగ్ చేయాలి? జిఎస్టిఆర్ 3B ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఫైలింగ్ చేయాలి? జిఎస్టిఆర్ 9 ఎప్పుడు ఫైలింగ్ చేయాలి? సో మీరు గమనించినట్లయితే లైక్ జిఎస్టిఆర్ 1 ఫైలింగ్ అనేది మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ డిసెంబర్ మంత్ మీరు సేల్ చేశారు, ఆ డిసెంబర్ మంత్ యొక్క ఫైలింగ్ అనేది జనవరి 1వ తారీఖు నుంచి 11th తారీఖు లోపల జిఎస్టిఆర్ 1 ఫైలింగ్ అనేది చేయాలి. జిఎస్టిఆర్ 3B డిసెంబర్ కు సంబంధించి జనవరి 15 నుంచి 20 తారీఖు లోపల జిఎస్టిఆర్ 3B ఫైలింగ్ చేయాలి. ఒకవేళ గవర్నమెంట్ కి ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ పేమెంట్ చేయాలి అంటే ఆన్లైన్ అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్, నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపిఎస్. అదే ఆఫ్లైన్ ద్వారా అయితే చెక్ ఆర్ క్యాష్ ఆర్ డిడి ఇలా చేయొచ్చు. మీకు ఇంటర్వ్యూలు అడిగినా కూడా చెప్పాలి జిఎస్టిఆర్ 1 ఫైలింగ్ ఎప్పుడు చేస్తారు, 3B ఫైలింగ్ ఎప్పుడు చేస్తారు అంటే ఈ డేట్లు మీరు చెప్పాలి. ఓకే సార్ అది 1 జనవరి టు 11th డిసెంబరా సార్? ఇది ఏ మంత్ అయినా కానీ ఇప్పుడు డిసెంబర్ది 1 నుంచి 11. అదే జనవరి మంత్ సేల్ చేసామనుకో ఫిబ్రవరి 1 నుంచి 11. అదే 3B అయితే ఫిబ్రవరి 15 నుంచి 20. ఓకేనా, ఏ మంత్ అయినా అంతే అలా వెళ్తుంది. ఎవ్రీ మంత్ సార్? ఎవ్రీ మంత్. ఓకే. యా, సో మనకి టాలీలో రిపోర్ట్స్ ఇలా చూపిస్తాయి. 3B 3 మన వెబ్సైట్ ఏంటి ఫైలింగ్ది అంటే www.gst.gov.in. ఇది వెబ్సైట్. దీంట్లో ఇది డూప్లికేట్ ఉండదమ్మా, రియల్ టైమ్ రియల్ టైమే చేయాలి. ఇప్పుడు మీరు టాలీ ప్రాక్టీస్ చేసినట్టుగా దీంట్లో చేయలేరు. ఒక్కసారే ఫైలింగ్ చేస్తామా, మళ్ళీ మళ్ళీ చేయలేము, ఒకే ఒక్కసారి. ఓకే, దీంట్లో టైప్స్ ఆఫ్ ఇన్వాయిసెస్ 2 రకాలు, ట్యాక్స్ ఇన్వాయిస్, బిల్ ఆఫ్ సప్లై. ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే వాటికి ట్యాక్స్ ఉంటుంది, బిల్ ఆఫ్ సప్లై అంటే వాటికి ట్యాక్స్ ఉండదు. సో ఇది మనకి థియరీ. మీకు మెటీరియల్లో ఇంకా కంటెంట్ ఉంటుంది, మెటీరియల్లో ఒకసారి చూసుకోవచ్చు. సో జిఎస్టీ మనకి వచ్చేసి లెడ్జర్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వచ్చు. ఓకే, ఐటమ్ లెవెల్లో కూడా ట్యాక్స్ ఇవ్వచ్చు. లెడ్జర్ లెవెల్లో ఆడిటర్స్ ఇచ్చుకుంటారు, ఐటమ్ లెవెల్లో బిజినెస్ మ్యాన్స్, వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇచ్చుకుంటారు. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం ఓపెన్ చేయండి, పేజ్ నెంబర్. ఫస్ట్ ప్రాబ్లం ఓపెన్ చేయమ్మా, లోకేష్ ఇన్ఫోటెక్ ఓపెన్ చేయండి. టాలీ ఓపెన్ చేస్తున్నాను, మెటీరియల్ పక్కన పెట్టుకోండి. యా, లోకేష్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. జాన్ 07. రియల్ టైంలో మీ కంపెనీ రియల్ టైంలో ఎక్కడైతే ఉంటుందో ఆ కంపెనీ అడ్రస్ ఇక్కడ ఇవ్వాలి. ఒక్కసారే
మళ్ళీ అవసరం లేదు. ఓకే. స్టేట్ ఆంధ్రప్రదేశ్. ఇవన్నీ మీకు తెలిసినట్టేమా, కొత్తగా ఏమీ ఉండదు. కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఐటమ్స్ క్రియేషన్ అన్నీ మీకు తెలుసు. జస్ట్ ట్యాక్స్ ఎలా ఇవ్వాలి, ఐటెంలో ట్యాక్స్ ఎలా మెన్షన్ చేయాలి, జిఎస్టీ నెంబర్ ఎలా ఇవ్వాలి అనేది మాత్రమే ఇక్కడ కొత్తగా మీకు అనిపిస్తుంది. ఇంకా రిమైనింగ్ అన్ని ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లో మీరు చేశారు. తెలియదు అంటూ ఏముండదు. ఒకటే ప్రాసెస్ టాలీలో, కొత్తగా అంటూ ఏముండదు. సిచ్యువేషన్స్ బట్టి ఒక 1 or 2 ఫీచర్స్ మారుతాయి అంతే. ఒకటే ఫార్మాట్. ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్. చూడండి, ఎంటర్ ఇవ్వకుండా కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. మధ్యలో షార్ట్ కట్స్ యూజ్ చేస్తాం. ఓకే. తర్వాత మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. ఇప్పటి నుంచి మెయింటైన్ ఇన్వెంటరీ, అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. ఇప్పటి నుంచి జిఎస్టీ వేసి పెట్టాలి. మ్యూట్ లో పెట్టుకోండి. ఓకే. సో నెక్స్ట్ చూడండి, మనకి ఇక్కడ మన బిజినెస్ ఏ స్టేట్ లో ఉంది? ఆంధ్రాలో ఉందా, తెలంగాణలో ఉందా, కర్ణాటకలో ఉందా, చెన్నైలో ఉందా? మన ప్రజెంట్ లొకేషన్ ఎక్కడైతే ఉంటుందో ఆ స్టేట్ ఇక్కడ తీసుకోవాలి. ఓకే. తర్వాత సో ఇక్కడ మనం రెగ్యులరా, కాంపోజిషనా, రెగ్యులర్ ఆర్ సెజ్ అంటే మనం వర్క్ చేసే ప్లేస్ లో రెగ్యులర్ అయితే రెగ్యులర్ అని చెప్తారు, కాంపోజిషన్ అయితే కాంపోజిషన్ చెప్తారు. రెగ్యులర్ ఆర్ సెజ్ అంటే ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ కి సంబంధించిన లీజుకి తీసుకుంటుంటారు కదా, పెద్ద పెద్ద అపాయింట్మెంట్స్ అలాంటివి అంటే వాళ్ళు చెప్తారు. సో రెగ్యులర్ అయితే రెగ్యులర్ తీసుకోండి. జిఎస్టిఐఎన్ అంటే ఏంటి? మన కంపెనీకి సంబంధించిన జిఎస్టి నెంబర్. ఓకే. మన జిఎస్టి నెంబర్ అక్కడ ఏముంది చూడండి పైన. ఓకే. 37 మీ కంపెనీకి సంబంధించి ఇవ్వాలమ్మా. తర్వాత జిఎస్టిఆర్ 1 మంత్లీనా క్వార్టర్లీనా? మంత్లీ అయితే మంత్లీ తీసుకోండి, క్వార్టర్లీ అయితే క్వార్టర్లీ తీసుకోండి. సో తర్వాత మనకి ఈవే బిల్ అప్లికబుల్. సో ఈవే బిల్ అనేది మనం ఎప్పుడు తీయాల్సి వస్తుంది? ఒక సేల్స్ ఇన్వాయిస్ 50,000 పైన దాటింది అంటే ఈవే బిల్ తీయాలి. గుర్తుపెట్టుకోండి. ఎంటర్ ఎంటర్. తర్వాత సెట్ ఆల్టర్ కంపెనీ జిఎస్టీ రేట్ అండ్ అదర్ డీటెయిల్స్ ఎస్ పెట్టండి. ఎస్ పెట్టిన తర్వాత ఇక్కడ మీ కంపెనీలో 5% ఐటమ్స్ ఉన్నాయా, 12 ఉన్నాయా, 18 ఉన్నాయా, 28 ఉన్నాయా? 1 ఒకే పర్సెంటేజ్ ఐటమ్ ఉంటే మనం కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వచ్చు. లేదు సార్, మా కంపెనీలో 5 ఉన్నాయి, 12 ఉన్నాయి, 18 ఉన్నాయి, 28 ఉన్నాయి, అన్ని రకాల పర్సెంటేజ్లు ఉన్నాయి అంటే మనము కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ అనేది ఇవ్వకూడదు. గుర్తుపెట్టుకోండి, కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వకూడదు. ఓకే. ఇక్కడ చూసారా, ఇంటర్ స్టేట్ థ్రెషోల్డ్ లిమిట్ 50,000, ఇంట్రా స్టేట్ థ్రెషోల్డ్ లిమిట్ 50,000. థ్రెషోల్డ్ లిమిట్ ఇంక్లూడ్స్ వాల్యూ ఆఫ్ ఇన్వాయిస్ అంటే విత్ ఇన్ ద స్టేట్ అయినా ఫ్రమ్ అదర్ స్టేట్ అయినా 50,000 పైన దాటింది అంటే మనకు ఆటోమేటిక్ గా ఈవే బిల్ జనరేట్ చేయాలి. ఎందుకంటే ఆ సరుకు ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ లోకి వెళుతున్నప్పుడు లీగల్ సరుకా, ఇల్లీగల్ సరుకా అనేది మనకి అప్పుడప్పుడు రోడ్డు మీద పోలీసులు పట్టుకుంటారండి. సో అది మీరు గమనించాలి. అప్పుడు మనం ఇది చూపిస్తూ ఉంటాం, ఈవే బిల్ చూపిస్తూ ఉంటాం. ఓకేనా? సో అలా ప్రజెంట్ మనకు కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వలేదు కాబట్టి జస్ట్ బ్యాక్ అయినా వచ్చేయండి, ఎంటర్ ఇచ్చేసి నో పెట్టండి, నో నీడ్. ఓకే. ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ మనకు అవసరం లేదు. ఎక్సెప్టర్ లో సేమ్. ఓకే. సో వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. ఓకే. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. గ్రూప్స్, లెడ్జర్స్, ఓచర్ టైప్ కీస్. ఓకేనా? డన్. ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్. ఇప్పుడు మనం క్రియేట్ లోకి వెళ్దాం. క్రియేట్ లోకి వెళ్ళిన తర్వాత లెడ్జెస్ లోకి వెళ్దాం. ఓకే.
సో ఇప్పుడు చూడండి లెడ్జెస్ మనకి లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో ఏమేమి ఉన్నాయి గమనించండి. క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏమా, ఏ ఫర్ యాపిల్, సేవ్. సో తర్వాత ఎస్బీఐ బ్యాంక్, రియల్ టైంలో అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్ కోడ్ ఇవన్నీ మీరు ఇచ్చుకోవాలి. కంట్రోల్ ఏ, పర్చేజ్ అకౌంట్. సో చూడండి మీకు సమ్ టైమ్స్ ఈ ఆప్షన్స్ మీకు సమ్ టైమ్ కనిపించవు. అప్పుడు ఎలా ఉంటాయి ఇక్కడ నాట్ అప్లికబుల్ ఇలా ఉంటది. ఇలా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ వెళ్ళి అప్లికబుల్ పెట్టుకోవాలి. పెట్టుకుంటేనే ట్యాక్స్ పడుతుంది, లేకుంటే పడదు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ టైప్ ఆఫ్ సప్లై అంటే గూడ్స్. తర్వాత అర్జున్ ఏజెన్సీ అంటే క్రెడిటర్స్. చూడండి పర్చేజ్ ఫ్రమ్ అర్జున్ ఏజెన్సీ కడప అని క్రెడిట్. కడప అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏమొస్తుంది మనకి? ఆంధ్రప్రదేశ్ వస్తుంది. అంటే ఇక్కడ ఏం తీసుకోవాలి? స్టేట్. ఇది చాలా మ్యాండేటరీ ఏ స్టేట్ అనేది మనకి కంపల్సరీగా తెలిసి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఓకే. ఇక్కడ అడుగుతుంది రిజిస్ట్రేషన్ టైప్ ఏంటి? రెగ్యులర్, కాంపోజిషన్, అన్రిజిస్టర్డ్ ఆర్ కన్సూమర్. ఓకే, రెగ్యులర్ అయితే రెగ్యులర్ తీసుకోండి. ఓకేనా? ఇక్కడ సో అర్జున్ ఏజెన్సీ అతని యొక్క జిఎస్టీ నెంబర్ ఏముంది అది తీసుకోవాలి. 37 ABCDE 2334 A1 Z1. సో కంట్రోల్ ఏ అండి. ఇది చూడండి ఇది డూప్లికేట్ కదా, ఒరిజినల్ కాదు కదా, అందుకే అక్కడే చూపించేస్తుంది మీకు జిఎస్టీ నెంబర్ అనేది. నెక్స్ట్ సేల్స్. ఇప్పుడు చేసేది మనం విత్ ఇన్ ద స్టేట్ అంటే విత్ ఇన్ ద స్టేట్ లోనే పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్ లోనే సేల్ చేస్తే ఎలా అనేది కాన్సెప్ట్. సేల్స్ అకౌంట్స్ చూడండి ఇక్కడ కూడా మీకు సమ్ టైమ్స్ ఇక్కడ నాట్ అప్లికబుల్ వస్తుందమ్మా. ఇలా రాకూడదు, బ్యాక్ వెళ్ళి అప్లికబుల్ తీసుకోవాలి. సేల్స్ కు పర్చేస్ మాత్రమే గూడ్స్ పెట్టుకోవాలి, రిమైనింగ్ వాళ్ళకు పెట్టుకోకూడదు. సో పర్సన్ ఎవరు అక్కడ? కుమార్ మర్చెంట్స్. సండ్రీ డెబ్టార్స్. రియల్ టైంలో ఇక్కడ అడ్రస్ రాసుకోవాలి. ఓకే, సండ్రీ క్రెడిటర్స్ రాసుకోవాలి, సండ్రీ డెబ్టార్స్ మార్చుకోవాలి. నెల్లూరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ? నెల్లూరు ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ తీసుకోవాలి. ఇక్కడ అతని యొక్క జిఎస్టీ నెంబర్ తీసుకోవాలి. ఓకేనా? రెగ్యులర్ TRDF G7894 A1 Z5. ఓకే, ఇంకా ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి? రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. మిగతా వాటికి గూడ్స్ అని పెట్టాల్సిన అవసరం లేదు, సర్వీసే చాలు. డిస్కౌంట్, రిసీవ్, ఇన్కమ్స్. టెలిఫోన్ చార్జెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకే, తర్వాత ట్యాక్సెస్ ఏమున్నాయి? సిజిఎస్టీ, డ్యూటీస్ ఆన్ ట్యాక్సెస్, జిఎస్టీ. సిజిఎస్టీకి సిజిఎస్టీ తీసుకోవాలి. హెచ్జిఎస్టీ, డ్యూటీస్ ఆన్ ట్యాక్సెస్, జిఎస్టీ, హెచ్జిఎస్టీ. ఇలా ఈ విధంగా మనం లెడ్జెస్ అన్ని చేసుకోవాలి. నెక్స్ట్ యూనిట్స్. సో ఇక్కడ మీరు చూడండి క్వాంటిటీలో పిఈటి అంటే బాటిల్స్. ఇక్కడ ఫార్మల్ నేమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు జిఎస్టీలోకి వచ్చిన తర్వాత యూనిట్ క్వాంటిటీ కోడ్. ఓకేనా? బాటిల్స్ పిటిఎల్, తర్వాత బిఎక్స్ బాక్సెస్, తర్వాత ఇన్వాయిస్ పీసెస్. ఇలా
ఏముంటే అవి చేసుకోవాలమ్మా. డిఫాల్ట్ గా యూనిట్ క్వాంటిటీ కోడ్ అనే ఆప్షన్ మనకి ఆటోమేటిక్ గా టాలీ కంపెనీ ఇచ్చేస్తుంది జిఎస్టీ ఎంటర్ అయిన తర్వాత. తర్వాత స్టాక్ ఐటమ్లోకి వెళ్ళాలి. గ్రూప్స్ కేటగిరీస్ ఉంటే తీసుకోండి, లేదు అంటే నో నీడ్. సో ఫస్ట్ ఐటమ్ ఏముంది ఇక్కడ, బూస్ట్. గ్రూప్ లేదు, కేటగిరీ లేదు, నో నీడ్. సో ఇక్కడ యూనిట్స్ ఏం తీసుకోవాలి? చాలా మందికి ఇక్కడ యూనిట్స్ మీరు తీసుకోకపోతే పర్చేజ్ చేసేటప్పుడు క్వాంటిటీ అడగదు, డైరెక్ట్ గా కర్సర్ రేటు దగ్గర నిలబడకోకుండా లాస్ట్ వెళ్ళిపోతుంది అమౌంట్ దగ్గరికి. ఇక్కడ మ్యాండేటరీగా యూనిట్స్ తీసుకోవాలి. మర్చిపోయారు అంటే మీకు అక్కడ తీసుకోదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, హెచ్ఎస్ఎన్ అండ్ ఎస్ఏసి అండ్ రిలేటెడ్ డీటెయిల్స్. ఓకే, యాస్ ఫర్ కంపెనీ ఆర్ స్టాక్ గ్రూప్ అంటే మీరు కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్ గా అదే ట్యాక్స్ అదే హెచ్ఎస్ఎన్ నెంబర్ ఇక్కడ తీసుకుంటారు. లేదు సార్, ప్రజెంట్ ఏ హెచ్ఎస్ఎన్ నెంబర్ ఉందో అదే తీసుకోవాలనుకుంటే స్పెసిఫైడ్ డీటెయిల్స్ ఇయర్ తీసుకోవాలి. యూజ్ జిఎస్టి క్లాసిఫికేషన్ అది పెద్ద యూజ్ చేయరు, నో నీడ్. ఎంటర్. ఇక్కడ హెచ్ఎస్ఎన్ నెంబర్ ఇవ్వాలి 1901. ఇక్కడ డెస్క్రిప్షన్ పోస్ట్, ఇక్కడ కూడా సేమ్ స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్. ఓకే, ఎంటర్. ఇక్కడ అడుగుతుంది ట్యాక్సిబిలిటీ టైప్, ట్యాక్సబుల్, నాన్ జిఎస్టి, నిల్ రేటెడ్, ఎగ్జెంప్ట్. ట్యాక్సబుల్ అంటే వీటికి ట్యాక్స్ ఉంటుంది. నాన్ జిఎస్టి అంటే ఆల్కహాల్, డ్రింక్స్, తర్వాత పెట్రోల్, వాటిని నాన్ జిఎస్టి కింద స్టోర్ చేస్తాం. ఇంకా ఎగ్జామ్ట్ నిల్ రేట్ అంటే ఇది 0%. ఓకేనా, ఇక్కడ ట్యాక్సబుల్ తీసుకున్నాం. జిఎస్టి రేట్ ఎంత ఉంది మా ఫస్ట్ ఐటమ్ 5% ఉంది. ఇలాగ 100 ఐటమ్స్ ఇలాగే చేసుకోవాలి. ఇలాగమ్మా 1000 ఐటమ్స్ ఇలాగే చేసుకోవాలి. సో ఫస్ట్ వన్ రిసిప్ట్, క్యాపిటల్ 9 lakhs. తర్వాత కాంట్రా, క్యాష్ డిపాజిట్ 3 lakhs. 3 lakhs. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్, పర్చేస్. సో పర్సన్ ఎవరు ఇక్కడ, అర్జున్ ఏజెన్సీ. కంట్రోల్ ఏ ఎంటర్. సో బూస్ట్ 100, 300. ఆర్విన్స్ 200, 230. టోటల్ గా 2,56,000 కి మన బిజినెస్ అర్జున్ ఏజెన్సీ దగ్గర నుంచి స్టాక్ ని పర్చేజ్ చేసింది. ఆ 2,56,000 మీద ట్యాక్స్ ఎంత పడింది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. జిఎస్టి, జిఎస్టి. ఓకే, సో ఇక్కడ 30,000 మీద 5% ట్యాక్స్ ఎంత పడింది, 46,000 మీద 12% ట్యాక్స్ ఎంత పడింది, 1,20,000 మీద 18% ట్యాక్స్ ఎంత పడింది, 60,000 మీద 28% ట్యాక్స్ పడింది. ఎంత పడింది తెలుసుకోవాలి. అప్పుడు రిలేటెడ్ రిపోర్ట్స్, జిఎస్టి ట్యాక్స్ అనాలిసిస్, ఆల్ట్ ప్లస్ F1 ఇక్కడ గమనించండి. తర్వాత 30,000 మీద 1,500 ట్యాక్స్ పడింది మా 5% అంటే సిజిఎస్టి 2.5, ఎస్జిఎస్టి 2.5.
750 46,000 మీద 5,520 రూపీస్ ట్యాక్స్ పడింది. 12%, 2760 1,20,000 21,600 ట్యాక్స్ పడింది. 18% జిఎస్టీ 99 తీసుకుంది. తర్వాత నెక్స్ట్ సో కాంప్లైంట్ మీద 60,000 అనమాట. 16,500 ట్యాక్స్ పడింది. 28%. టోటల్ కలిపితే 45,420 రూపీస్ ట్యాక్స్ పడింది. దాన్ని బై 2 చేస్తే బయటికి వచ్చేసి 22,710 వచ్చేస్తుంది. సో ఇక్కడ ఎంటర్ ఇచ్చిన తర్వాత ప్రొవైడ్ జిఎస్టీ ఈవే బిల్ డీటెయిల్స్ అడుగుతుంది. దీన్ని ఎంటర్ ఇచ్చామంటే ఈవే బిల్ ఏమైనా తీయాలా అని అడుగుతుంది. సో పర్చేజ్ ఎప్పుడు కూడా ఈవే బిల్ తీయడం. పైకి వచ్చేసి నో ఇవ్వండి. సేవ్ చేయండి. నెక్స్ట్ సేల్స్. సో కంట్రోల్ ఏ సేల్స్ బూస్ట్. సో ఇక్కడ ఏంటి 350 100 450 400 400 150 1,53,500 ట్యాక్స్ పడింది. అమౌంట్ అయింది టోటల్ గా. దాని కింద ట్యాక్స్. సో దీనికి కూడా క్యాలిక్యులేషన్ చూడాలంటే రిలేటెడ్ రిపోర్ట్స్ ఎంటర్ ఆల్ టెక్స్ట్ ఎక్స్పెండ్. సో టోటల్ గా 25,560 రూపీస్ ట్యాక్స్ పడింది. దాన్ని బయటికి తీసేసి 5,2 చేసామంటే 12,12 వస్తుంది. సేల్స్ లో ఇక్కడ 50,000 పైన దాటింది అంటే బిల్లు ఆటోమేటిక్ గా ఈవే బిల్ అడుగుతుంది. మీరు ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ దిగరు. దీనికి సపరేట్ పోర్టల్ ఉంటుంది. అక్కడ ఈవే బిల్ తీస్తారు. ప్రజెంట్ ఇక్కడ నో నీడ్, నో పెట్టేయండి. అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేవ్ చేసాం. చూడండి డైరెక్ట్ గా ఈవే బిల్ తీయాలా అని అడుగుతుంది. ఎనికి బ్యాక్ వచ్చేయండి. ఎస్కేప్ అది సేవ్ అయిపోతుంది. రిసీప్ట్. సో డెబ్టార్స్ అంటే మనకి కుమార్ మర్చెంట్స్ 30,000. కంట్రోల్ ఏ. సో తర్వాత పేమెంట్ అర్జున్ ఏజెన్సీ 20,000. ఎస్బీఐ బ్యాంక్ కంట్రోల్ ఏ. తర్వాత రెంట్ 15,000. రిసిప్ట్ 20,000. తర్వాత పేమెంట్ టెలి చార్జెస్. ఓకే. ఎస్కేప్. డే బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ F1 ఎక్స్పెండ్. నెట్ ప్రాఫిట్ ఎంత 25,000. స్టాక్ సమ్మరీ F1 కాన్ఫిగర్. సో గూడ్స్ వర్సెస్ అవుట్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. వాల్యూస్ కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. డాష్బోర్డ్ లో వెళ్తే ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లైబిలిటీస్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, ఇన్వెంటరీ డీటెయిల్స్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఆల్ట్ F1, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్. ఓకే. సో తర్వాత అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, ఓకే. ఇవన్నీ చెక్ చేసుకుంటాం. ఫైనల్ గా జిఎస్టి రిపోర్ట్స్. ఇక్కడ జిఎస్టి 1 అంటే మనకు సేల్స్. ఇక్కడ అన్సర్టైన్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి? మనం జిఎస్టి నెంబర్స్ డూప్లికేట్ ఇచ్చాం కదా, ఇక్కడ మిస్ మ్యాచ్ అని చూపిస్తుంది. అదే ఒరిజినల్ అయితే మనకి వాల్యూస్ ఇక్కడ కనబడుతుంది. బిజినెస్ టు బిజినెస్ అంటే మనకు జిఎస్టి నెంబర్ ఉంటుంది, వాళ్ళకు జిఎస్టి నెంబర్ ఉంటుంది. బిజినెస్ టు సి అంటే కస్టమర్స్. ఓకే. మనకు ఉండొచ్చు, వాళ్ళకు ఉండకపోవచ్చు. ఇది జిఎస్టి 1 ఫైల్. జిఎస్టి 3B ఫైలింగ్ అంటే పర్చేస్ సేల్స్ రెండు ఉంటాయి. ఇలా మనం జిఎస్టి రిపోర్ట్స్ అని ఈ ప్లేస్ లో చూస్తాం. ఒకసారి నా అకౌంట్స్ నేను చూపిస్తాను.
డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, జిఎస్టీ రిపోర్ట్స్, జిఎస్టీఆర్ 1. చూసారా? డిసెంబర్ మంత్ చూద్దాం. పీరియడ్ తీసుకోండి. 1/12, 31/12. ఓకే, లేదంటే లైక్ అక్టోబర్ మంత్ చూద్దాం. ఇంకా నేను ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయలేదు డిసెంబర్కి. 1/10, 31/10. ఓకే, ఇక్కడ చూడండి. చూసారా? బిజినెస్ టు బిజినెస్. మీరు ఏ మంత్ కావాలంటే ఆ మంత్ ఓపెన్ చేయొచ్చు. సో ట్యాక్సిబుల్ అమౌంట్, ఐజిఎస్టి, సిజిఎస్టి, హెచ్జిఎస్టి, ట్యాక్స్ అమౌంట్, ఇన్వాయిస్. ఇది జిఎస్టీ 1 ఫైల్, జిఎస్టీ 3B. ఇక్కడ చూడండి, మీరు ఏ మంత్ కావాలంటే ఆ మంత్. నవంబరా, ఓకే, లేదంటే డిసెంబరా, లేదంటే అక్టోబరా మీరు తీసుకోవచ్చు. ఒకవేళ నవంబర్ అయితే నవంబర్ తీసుకో. ఇక్కడ చూడండి, అంటే ఇలా వస్తుంది, ఆల్ F1. ఇది నవంబర్. ఇదంతా ఆడిటర్స్, సిఎస్ వాళ్ళు చేస్తారు ఈ వర్క్ అంతా. ఓకే, ఇంతవరకు మనకు నేర్పేరమ్మా. ఒకటే ఏంటంటే మనం డేటా తీసుకుని వెళ్ళి ఆడిటర్ కి సబ్మిట్ చేసేంత వరకు మనకు కంటెంట్ నేర్పిస్తారు. ఓకే, రిమైనింగ్ అంతా కూడా వాళ్ళే చేస్తారు, అంతవరకు మనకు రానివ్వరు. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించాలి, ఒక ఫైలింగ్ వర్క్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ వర్క్ నేర్పించారంటే ఇంకా మీరు మీ ఓన్ బిజినెస్ అకౌంట్స్ మీరే మెయింటైన్ చేస్తారు. ఇంకా మీరు ఆడిటర్స్ దగ్గరికి కానీ సిఏ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. కానీ ఇది మీరు 1 lakh డబ్బులు ఇచ్చినా మార్కెట్లో నేర్పించే వాళ్ళు ఉండరు. ఇవి డూప్లికేట్ చేయడానికి కుదరదు. రియల్ టైంలో మాత్రమే చేయగలుగుతాం, రియల్ టైంలో మాత్రమే చేస్తాం.